Hi everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. సో ఈ వీడియోలో అయితే నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నా. లైక్ యూనివర్సిటీ యొక్క ఫెసిలిటీస్, అకాడమిక్స్, లైబ్రరీస్ అండ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఇలా అన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బేసిక్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీని కొంతమంది నాగార్జున యూనివర్సిటీ అని కూడా అంటారు అండ్ దాన్ని షార్ట్కట్గా ANU అని కూడా అంటారు. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని మీనింగ్. అండ్ సెకండ్ లొకేషన్. సో మనకైతే యూనివర్సిటీ గుంటూరు అండ్ విజయవాడకి మిడిల్లో ఉంటుంది, లైక్ నంబూర్ అనే ప్లేస్లో ఉంటుంది. సో చాలా మంది ఇది గుంటూరులో ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఇది గుంటూరు అవుట్స్కట్స్లో ఉంటుంది. సో మనం విజయవాడ సైడ్ నుండి వెళ్ళేటప్పుడు గుంటూరు ఎంటర్ అవ్వకుండానే ఒక 20 minutes ముందే ఉంటుంది ఈ యూనివర్సిటీ, లైక్ హైవే కింద ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీ అయితే 1976 ఆ టైంలో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇదైతే గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ ఇది వచ్చి నియర్లీ 290 to 300 acres ఉంటుంది. ఈ యూనివర్సిటీలో చాలా కోర్సెస్ ఉంటాయి, లైక్ PG కోర్సెస్ ఉంటాయి, UG కోర్సెస్ ఉంటాయి, రీసెర్చ్, స్కాలర్స్, ఇలా డిఫరెంట్ టైప్ స్టూడెంట్స్కి అన్ని కోర్సెస్ ఉంటాయి. అండ్ మనం UGలో చూసుకుంటే ఇంజనీరింగ్ అంటే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ECE ఉంటుంది, మెకానికల్, సివిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. అండ్ ఫార్మసీలో B.Pharmacy ఉంటుంది అండ్ M.Pharmacy కూడా ఉంటుంది. అండ్ అలానే మనకి B.Arch అంటే ఆర్కిటెక్చర్ అనే కోర్స్ ఉంటుంది. అండ్ BFA అంటే ఫైన్ ఆర్ట్స్ ఇదొక కోర్స్ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా చాలా PG కోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఉంటుంది. ఇదే చాలా మెయిన్. చాలా మంది లైక్ డిస్టెన్స్ కోర్సెస్ తీసుకుంటారు కదా, వాళ్ళకైతే యూనివర్సిటీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బుద్ధిజం అనే కోర్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఫెసిలిటీస్ గురించి చూసుకుందాం. అండ్ దానిలో అయితే మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బ్లాక్ ఉంటుంది. లైక్ బీటెక్ వాళ్ళకి ఒక బ్లాక్ ఉంటుంది, ఫార్మసీ వాళ్ళకి ఒక బ్లాక్ ఉంటుంది, అండ్ అదర్ PG కోర్సెస్కి ఒక బ్లాక్ ఉంటుంది, ఆర్కిటెక్చర్కి ఒక బ్లాక్ ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్కి ఒక బ్లాక్ ఉంటుంది. అలా అన్ని డివైడ్ చేసి ఉంటారు. ఒక్కొక్కటి ఒక్కో సైడ్ ఉంటాయి, అన్ని కలిసి ఉండవు. అండ్ అంతేకాకుండా PG కోర్సెస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో చాలా క్లాస్ రూమ్స్ ఉంటాయి, సెమినార్ హాల్స్ ఉంటాయి, అండ్ మనకి ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి లైక్ టీచింగ్ కోసం. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, దాని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సిటీస్లో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాబొరేటరీ. సో మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్కి దేనికైతే ఉండాలో వాటి అన్నిటికీ ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫార్మసీ నుండి స్టార్ట్ చేద్దాం. సో మీరు B.Pharmacy అయినా M.Pharmacy అయినా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. సో మనకి ఇండివిజువల్ ల్యాబ్స్ ఉంటాయి, లైక్ కెమిస్ట్రీకి ఒక ల్యాబ్, అనాలిసిస్కి ఒక ల్యాబ్, ఫిజిక్స్కి ఒక ల్యాబ్, అండ్ ఇంకా అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు ఇంజనీరింగ్ అలా అయి ఉంటే సో మీకైతే లైక్ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంటుంది. అండ్ మెకానికల్ వాళ్ళకి అండ్ ఎలక్ట్రానిక్స్ లైక్ ECE వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ల్యాబ్స్ ఉంటాయి. అలా ఎవ్రీ డిపార్ట్మెంట్లో వారికి స్పెషల్గా ఒక ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ల్యాబ్స్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎక్విప్మెంట్ ఉంటారు అండ్ మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్ఛార్జెస్ కూడా ఉంటారు. అండ్ మీరైతే ప్రాక్టికల్గా చేయడానికి మీకు ఛాన్స్ కూడా ఉంటుంది ల్యాబ్లో. లైక్ చాలా కాలేజెస్లో సరిగ్గా ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉండదు, బట్ నాగార్జున యూనివర్సిటీ అయితే ల్యాబ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనకి లైబ్రరీ. సో మనకైతే యూనివర్సిటీలో 2 types ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఫస్ట్ ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది యూనివర్సిటీలో మొత్తం అందరూ యూజ్ చేస్తారు, చాలా పెద్దది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. అండ్ కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే అది ఒక మంచి ప్లేస్ అని చెప్పాలి చదువుకోవడానికి. అండ్ దాంతోపాటు జర్నల్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ అవి కాకుండా డిపార్ట్మెంట్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం లైబ్రరీస్ అయితే ఉంటాయి. అండ్ చెప్పాలంటే మనం టెక్స్ట్ బుక్స్ కూడా కొనాల్సిన అవసరం లేదు. లైబ్రరీస్లో అన్ని ఒక 10 or 20 sets అలా ఉంటాయి. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకువెళ్ళి చదువుకోవచ్చు. నెక్స్ట్ టీచింగ్ గురించి చూసుకుందాం. మ్యాక్సిమం యూనివర్సిటీలో అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే ఉంటారు. అండ్ వాళ్ళు కూడా మోస్ట్లీ PhD కంప్లీట్ చేసిన వాళ్ళే ఉంటారు. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, యూనివర్సిటీకి మీరు ఎంటర్ అయ్యారంటే అక్కడ టీచింగ్ లైక్ ఫ్యాకల్టీ టీచ్ చేసేది 20% ఉంటుంది. అండ్ మిగతా 80% లైక్ వాళ్ళైతే హెల్ప్ చేస్తారు, బట్ మిగతాదంతా మన హార్డ్ వర్క్, మన రీసెర్చ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది, మనమే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ గురించి చూద్దాం. ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే హార్డ్లీ 1 or 2 కూడా ఉండవు, మాక్సిమం 1 or 2 ఉంటాయి. ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీలో అయితే జాబ్ మేళా అనేది జరుగుతుంది. సో మనకి డిఫరెంట్ కంపెనీస్ 50+ అలా వస్తాయి. సో మీ ఎవరైనా దానికి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైనా వెళ్ళొచ్చు దీనికి. నెక్స్ట్ అకామిడేషన్.
సో ఇక్కడైతే గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళకి సపరేట్ బ్లాక్స్ కూడా ఉంటుంది. అండ్ అక్కడే గర్ల్స్ అందరికీ లైక్ అకామిడేషన్ ఉంటుంది. అండ్ దానిలో బీటెక్ వాళ్ళకి ఒక బ్లాక్ ఉంటుంది, ఫార్మసీ వాళ్ళకి ఒక బ్లాక్ ఉంటుంది, పీజీ వాళ్ళకి ఒక బ్లాక్ ఉంటుంది. అలా డివైడ్ చేసి ఉంచుతారు. అండ్ బాయ్స్కి కూడా మాక్సిమం అంతే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, డిఫరెంట్ హాస్టల్స్ ఉంటాయి. లైక్ బీటెక్ వాళ్ళకి సపరేట్ హాస్టల్ ఉంటుంది. అండ్ అదర్ ఫార్మసీ పీజీ కోర్సెస్ వాళ్ళకి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ హాస్టల్లో మనకైతే మాక్సిమం ఫెసిలిటీస్ నార్మల్గానే ఉంటాయి. లైక్ మీరు కట్టే ఫీజుకి అవన్నీ నార్మల్ బేసిక్ ఫెసిలిటీస్ గుడ్ అనే చెప్పాలి. అండ్ దాంతోపాటు ఫ్రీగా కరాటే క్లాసెస్ కూడా నేర్పిస్తారు. గర్ల్స్ హాస్టల్లో సపరేట్గా ఉంటుంది అండ్ బాయ్స్ హాస్టల్లో సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఫుడ్ మ్యాక్సిమం చెప్పాలంటే చాలా యావరేజ్ అనే చెప్పాలి. అంత హైలైట్గా ఏమి ఉండదు, అలానే మరీ చెత్తగా ఏమి ఉండదు, యావరేజ్గా ఉంటుంది, బేసిక్గా తినేటట్టు ఉంటుంది. అండ్ బట్ కొన్నిసార్లు కర్రీస్ అంత బాగోవు అని చెప్పాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైక్ ఈ యూనివర్సిటీలో నాన్ వెజ్ పెట్టరు. బాయ్స్ హాస్టల్లో అప్పుడప్పుడైనా పెడతారు, బట్ గర్ల్స్ హాస్టల్లో ఒక్కసారి కూడా పెట్టరు. అండ్ నా 4 yearsలో మ్యాక్సిమం 2 times పెట్టారు, అది ఎవరితో బర్త్డే ఉంటే అంతే. నాన్ వెజ్ అయితే అస్సలు పెట్టరు. ఫిష్ ఉండదు, చికెన్ ఉండదు, ఏమీ ఉండదు, ఓన్లీ ప్యూర్ వెజ్ మాత్రమే పెడతారు. అండ్ ఫుడ్ అయితే 5కి ఒక 2.5 or 3 ఇవ్వచ్చు అంతే, అంతకు మించి అయితే ఇంకేం చెప్పలేమన్నమాట. అంతే, చాలా యావరేజ్గా ఉంటుంది ఫుడ్ అయితే. అండ్ నెక్స్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గురించి చూద్దాం. అండ్ మనకైతే యూనివర్సిటీలో సపరేట్ హెల్త్ సెంటర్ అని ఉంటుంది. అండ్ అక్కడైతే బాయ్స్కి సపరేట్ డాక్టర్ ఉంటారు, గర్ల్స్కి సపరేట్ డాక్టర్ ఉంటారు. అండ్ దానిలోనే ఫార్మసీ ఉంటుంది అండ్ నర్సెస్ కూడా కొంతమంది ఉంటారు. సో మీకు ఎమర్జెన్సీగా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అప్పుడు మీకు ఫ్రీగానే మెడిసిన్స్ ఇస్తారు, బికాజ్ అది యూనివర్సిటీ కాబట్టి అంతా ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గర్ల్స్ హాస్టల్లో ఎవ్రీడే నైట్ ఆ టైంకి ఒక నర్స్ కూడా ఉంటారు. లైక్ మీకు ఎమర్జెన్సీగా ఏదైనా ప్రాబ్లం వస్తే. అండ్ అంతేకాకుండా లైక్ గర్ల్స్కైనా బాయ్స్కైనా ఎమర్జెన్సీగా ఏదైనా హెల్త్ ఇష్యూ మిడ్ నైట్ అలా వస్తే అంబులెన్స్ 24 hours మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వైఫై, మ్యాక్సిమం కాలేజ్లో ఫ్రీ వైఫై ఉంటుంది. అండ్ గర్ల్స్ హాస్టల్లో అయితే లైక్ ఫార్మసీ డిపార్ట్మెంట్ అలా కొన్ని డిపార్ట్మెంట్స్లో మనకి రూమ్కే రౌటర్ ఉంటుంది, సో రూమ్లోకే వైఫై వస్తుంది. అండ్ కొంతమందికి వైఫై రాకపోయినా సపరేట్ వైఫై రూమ్స్ అని ఉంటాయి, సో మీరు అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాయ్స్కి కూడా అంతే, రూమ్కి రాదు బట్ సపరేట్ వైఫై రూమ్కి వెళ్ళి మీరైతే వైఫై కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జిమ్ ఫెసిలిటీ గురించి మాట్లాడదాం. అండ్ యూనివర్సిటీలో ఒక జిమ్ ఉంటుంది, లైక్ యూనివర్సిటీ లోపల ఉంటుంది. సో అక్కడికి మాక్సిమం బాయ్సే వెళ్తారు, బాయ్స్ జిమ్ అనుకుంటా. అండ్ గర్ల్స్కి అయితే సపరేట్గా గర్ల్స్ హాస్టల్లోనే జిమ్ ఉంటుంది. అండ్ మనకి అక్కడ మాక్సిమం అన్నీ అవైలబుల్గా ఉంటాయి, బట్ కొన్ని పని చేయవు బికాస్ చాలా ఇయర్స్ నుండి ఉన్నాయి కదా, ఉన్న వాటిలోనే మనం యూజ్ చేసుకోవాలి. జిమ్ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్. లైక్ నాగార్జున యూనివర్సిటీలో స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ క్రికెట్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది. అండ్ లైక్ స్పోర్ట్స్ కోసం సపరేట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫిజికల్ హెల్త్ అనే సపరేట్ కోర్స్ కూడా ఉంటుంది, చేయొచ్చు. కబడ్డీ, ఖోఖో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి. అండ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్, ఇంటర్ యూనివర్సిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇలా చాలా మంది వెళ్ళి మంచి కప్ కూడా తీసుకొస్తారు. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ చాలా మనకి థింగ్స్ ఉంటాయి, లైక్ ఇండోర్ స్టేడియం ఉంటుంది. అండ్ దాంతోపాటు గ్రౌండ్ ఉంటుంది, రన్నింగ్ ట్రాక్ ఉంటుంది, 400 meters చాలా పెద్దది ఉంటుంది. అండ్ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వీటికి కూడా అవైలబిలిటీ ఉంది, సో మీరు అవి కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎన్సీసీలో అలా జాయిన్ అయితే మీకు ఫ్రీగానే ఉంటుంది, లైక్ ఫీజు అవేం పే చేయ అవసరం లేదు. లైక్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో మీరు కానీ జాయిన్ అయితే ఎన్సీసీకి సపరేట్ ఫీజు పే చేయాలి, బట్ మీరు యూనివర్సిటీ నుండి వెళ్ళేటప్పుడు మీరు ఏం ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవైతే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెసిలిటీస్ బేసిక్గా. అండ్ ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేంటంటే మనకైతే యూనివర్సిటీలో క్యాంటీన్స్ ఉంటాయి, 2 ఉంటాయి. లైక్ మెయిన్ క్యాంటీన్ ఒకటి ఉంటుంది, మినీ క్యాంటీన్ ఒకటి ఉంటుంది. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంటుంది, లైక్ ఎవరైనా ఎమర్జెన్సీగా కావాలంటే అక్కడికి వెళ్ళి తినొచ్చు, లేకపోతే యూనివర్సిటీ బయటనే బాగుంటుంది ఫుడ్ అయితే క్యాంటీన్ కన్నా. అండ్ అది కాకుండా జిరాక్స్ షాప్స్ ఉంటాయి, లైక్ మీకు ఎమర్జెన్సీగా ఏమైనా జిరాక్స్ కావాలన్నా, ప్రింట్ కావాలన్నా, ఫొటోస్ కావాలన్నా అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ జ్యూస్ షాప్స్ ఉంటాయి. అండ్ స్టూడెంట్ హబ్ అని ఒకటి ఉంటుంది, లైక్ మీ డైలీ ఎసెన్షియల్స్ లైక్ సోప్స్, బ్రష్ అలా ఏమైనా కావాలన్నా ఉంటాయి.
స్నాక్స్ ఉంటాయి, కేక్స్ ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు గర్ల్స్కి ఎసెన్షియల్ అయ్యే కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ లేడీస్ టైలర్ కూడా ఉంటారు. సో గర్ల్స్కి ఎవరికైనా కావాలన్నా బయటకి దూరంగా వెళ్లకుండా సో కాలేజ్లోనే మనకి అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ మనకి యూనివర్సిటీలో బ్యాంక్స్ కూడా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి అండ్ యూనియన్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే అక్కడే వెళ్ళి చేయించుకోవచ్చు. అండ్ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ యూనివర్సిటీలో కొంతమంది హ్యాండిక్యాప్ పీపుల్ అలా ఉంటారు కదా, వాళ్ళ కోసం యూనివర్సిటీలో సపరేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అండ్ ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దాంతోపాటు సెమినార్ హాల్స్ ఉంటాయి. అండ్ మనకు అక్కడ అయితే ఇంటర్నేషనల్ సెమినార్స్, నేషనల్ సెమినార్స్ ఇలా చాలా అవుతూ ఉంటాయి. మనం వెళ్ళి బాగా అటెండ్ అవ్వచ్చు. అండ్ మంచి సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. అండ్ అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీనరీ. సో ఇదైతే చాలా బాగుంటుంది. యూనివర్సిటీ చూడడానికన్నా అక్కడ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంటాయి. సో చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. మీకు ఫోటోషూట్స్కి అయినా లేదా ఏదైనా వీడియోస్ చేయాలన్నా, షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్నా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇదైతే బేసిక్ డీటెయిల్స్ యూనివర్సిటీ కోసం. అండ్ యూనివర్సిటీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని చేసుకోవచ్చు. అండ్ మనకి స్టడీస్ కన్నా, అకాడమిక్స్ కన్నా లైఫ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. యూనివర్సిటీలో చాలా ఫ్రీడమ్ కూడా ఉంటుంది. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ లింక్ చేస్తాను, కావాలంటే అక్కడ మెసేజ్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.